ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 వచనము నుండి 11 వచనాలు మనము ధ్యానించుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి? నా సమయం ఇంకను రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల వరకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడుండి వచ్చెను? ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమార్ని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినము యేసు ప్రభువారు తన యొక్క పరిచర్య ప్రారంభంలో ఆయన చేసిన మొట్టమొదటి సూచక క్రియను గురించి మనము ధ్యానిస్తున్నాం. 3వ దినమున గలిలయలో కానాను ఊరిలో ఆయన వివాహం జరుగుతుంది. దేవుని సందులు మనం గమనించాలి. తనకు ఒక్కొక్క శిష్యులుగా తన దగ్గరికి వచ్చి ఆయన ప్రభు రాజ్య స్వార్థ పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో ఒక 3వ దినాన ఒక దినాన ఆయన తన శిష్యులతో కలిసి తన శిష్యులు తన దగ్గరికి వచ్చి మాట్లాడి, యోహాను సువార్తలో మనం 1వ అధ్యాయంలో చూసాం. కొంతమంది శిష్యులు తన దగ్గరికి వచ్చి తన బస దగ్గర వారు అది కనుగొని ఆయనకు ఒక బోధకునిగా గురువుగా స్వీకరించి తనతో కొంత సమయాన్ని వారు గడిపినటువంటి సంఘటన. అయితే 3వ దినాన ఒక వివాహానికి కానా అనే గ్రామానికి వారు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియ ఉంది. అంతేకాకుండా మరియమ్మకు వారు చాలా సన్నిహితమైనటువంటి కుటుంబం కనుక యేసు ప్రభు వారి శిష్యులు కూడాను ఆ వివాహానికి పిలువబడ్డారు. మరియమ్మ అలాగే తన కుటుంబ సభ్యులందరూ అక్కడ ఉండడం బట్టి యేసు ప్రభు వారిని కూడా ఆ యొక్క వివాహానికి వారు పిలువడం జరిగినవి. యేసు ప్రభు వారు ఆ వివాహానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అడుగుపెట్టిన వెంటనే యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక అవసరతల గురించి చెప్తా ఉంది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పడం అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఆమె ముందు నుండి ఆ వివాహానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రతి పరిస్థితిని ఆమె పర్యవేక్షణలో ఉంది. కనుక అనేక మంది బంధుమిత్రులు అక్కడికి రావడం, అక్కడ ద్రాక్షరసం కొరత ఏర్పడడం, ఆమె ఆ ప్రాబ్లం లేక కొరత గురించి యేసుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభువారు అంటున్నారమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదని చెప్పి యేసు ప్రభువారు తల్లికి
స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారికి మనం ఒకరి గురించి ఒకరికి మనం చెప్తా ఉంటాం, మా వాళ్ళలాగా, మా పలానా వాళ్ళకి ఇది అవసరమని. చాలామంది ప్రార్థనలు ఇది ఒక మరి చాలా అంటే అవివేకంగా చేస్తున్న పని ఏంటంటే, ఏ వ్యక్తులైతే దేవుని దగ్గరికి రారు, ఎవరైతే దేవునికి నమ్మరు, ఎప్పుడైతే ప్రార్థనకు రారు, అలాంటి వారి గురించి పాస్టర్ గారు మా వాళ్ళకి ఉద్యోగం రావాలి, మా వాళ్ళు ఇల్లు కడుతున్నారు, ఇల్లు పూర్తి చేసేయాలి, మా వాళ్ళకి పలానా వివాహం జరగాలి అని కొన్ని వాళ్ళ అవసరతల గురించి చెప్పుకుంటూ ప్రార్థన చేయమని చెప్తా ఉంటారు. వాస్తవానికి అది సరైనది కాదు. ఎందుకంటే ఎవరికైతే అవసరం ఉంది వారు దేవుని దగ్గరికి రావాలి. అందుకే యేసు ప్రభు వారిక మరి తల్లిని యేసు ప్రభు వారు అంటున్నారు, అమ్మ నాతో నీకేం పని అమ్మా, ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో వాళ్ళు నా దగ్గర రాని అమ్మ, నేను చేస్తానని. సో వెంటనే ఆమె వెళ్ళి పరిచారకులకి చూసి ఏమంటుందంటే, ఆయన మీతో చెప్పినది చేయుడని ఆమె తెలియచేస్తూ ఉంది. ఆయన మీతో ఏం చెప్తాడో అదే చేయండి. నేను చెప్పి మీ అవసరతలు తీర్చడం కాదు, కానీ ఇక్కడున్న పరిస్థితుల గురించి మీరే ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అని మీరు అడిగి ఆయన చెప్పినదే చేయండి. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వద్దకు వచ్చే ప్రతి బిడ్డలు గమనించాలి, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన అవసరతల గురించి ప్రభుకు మనము స్పష్టంగా చెప్పగలగాలి. ప్రభు అవసరత లేని వారి కొరకు మీరు ప్రార్థన చేయడం అది తప్పు. దేవుని యొక్క అవసరత లేని వారికి మనం దేవుని దగ్గరికి వచ్చి విజ్ఞాపించడం అసలు సరైనది కాదు. మరియమ్మ అప్పుడు ఆలోచించి ఆ పరిచారకులకి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పిందే చేయండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉన్నది. దాదాపు 2-3 తూములు పట్టేటటువంటి రాతితో తొలిపించిన బాణాలు అక్కడ ఉన్నది. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి పరిచారకులు వచ్చి, అయ్యా నీళ్లు లేదని తమ అవసరతలను విన్నపించడం అనేది జరుగుతుంది. వారు ఎప్పుడైతే విన్నపించారో యేసు ప్రభు వారు ఆ 6 రాతి బాణాలలో ద్రాక్షరసము లేదు. అనేక మంది బంధువులు అప్పటికే వస్తున్నారు. అయ్యో, వివాహంలో కొరత ఏర్పడినప్పుడు ఆ వివాహపు యజమానికి సిగ్గుచేటు, చాలా బాధపడతారు. చాలామంది పెళ్లి చేసినప్పుడు ఒకవేళ వారి భోజి సరిపోకపోయినా, ఏదైనా లోపం వచ్చినా ఆ పెళ్లి ఇంటి వారు చాలా సిగ్గుపడతారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు తన తల్లి అక్కడ ఉండడం, అలాంటి కొరత రానివ్వకుండా వారు యేసు ప్రభు ద్వారా సహాయాన్ని పొందాలని వారు యేసే దగ్గరికి వచ్చారు. అవును, ఈరోజు దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క కుటుంబంలారా, మనకు ఏ కొరతలున్నా మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మరియమ్మ చెప్తుంది, ఆయన చెప్పిందే చేయాలి. ప్రభు దగ్గరికి వెళ్ళడమే కాదు, ఆయన చెప్పిందే చేయాలి. అయితే వీరు ఏమని చెప్తున్నారు, యేసుప్రభు వారికి ఏమని యేసుప్రభు చెప్తున్నారు అంటే, మీకున్నటువంటి ఆ 6 రాతి బాణాల్లో నీళ్లతో నింపండి. ఎంతవరకు అంటే పూర్తిగా నిండిపోయినట్లుగా, అంగిల అంచు వరకు, అది మొత్తం మీరు ఆ రాతి బాణంలో అంచు వరకు మీరు నీళ్లు నింపుడి అని చెప్పి తెలియచేశారు. అప్పుడు ఆయన వారితో ఆ నీళ్లు నింపిన తర్వాత, ఇప్పుడు మీరు ఈ నీళ్లు తీసుకొని ముంచి విందు ప్రధానికి తీసుకొని ఆ యజమానునికి ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడ గమనించండి, ఆ 6 రాతి బాణలు ఖాళీ అయిపోయింది. ఈ పరిచారకులు యేసే దగ్గరికి వెళ్ళి ఏం చేయాలన్నప్పుడు నీళ్ళతో నింపేయండి అన్నాడు ఆయన. ఇది దేవుని దగ్గరికి వచ్చిన వారు విశ్వాసంతో చేసేటటువంటి యొక్క క్రియలు. దేవుడు చెప్పాడు కనుక అది మేము చేస్తాం అని విశ్వాసంతో చేసినప్పుడు అక్కడ సూచక క్రియలు, అద్భుత కార్యములు జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాలి, ఆ 6 రాతి బాణల్లో నీళ్ళు నింపిన తర్వాత ఆ పరిచారకులకు ఇప్పుడు మీరు ముంచి ఆ ప్రధానికి ఇవ్వండి అన్నప్పుడు
ఒకవేళ వారు అనొచ్చు, అయ్యో మేము నీళ్ళు కదా అయ్యా నింపామని. కానీ వారు ఏమి పళ్ళెత్తి మాట చెప్పకుండా ఆ నీళ్లు ఒక గ్లాసులో ముంచి తీసుకుని వెళ్ళి పెళ్లి కుమారుని యొక్క తండ్రికి ఇచ్చారు. ఆ ద్రాక్షరసం ఎక్కడొచ్చిందో, ఎక్కడి నుండి వచ్చిందో అసలు ఆ యజమానికి అయితే ఏమీ తెలియదు. ఎందుకంటే ఆ నీళ్లు ముంచినటువంటి ఆ పరిచారకులకి అది తెలుసు. అయితే ప్రధాని మాత్రం ఏమంటున్నాడంటే, ఆ పెళ్లి కుమారునికి పిలిచి, ఎవరైనా సరే కల్తీది ముందు ఇస్తారు, మంచిది ముందు ఇస్తారు, కల్తీది తర్వాత ఇస్తారు. కానీ అలాంటిది నువ్వు ఎందుకు ఇంతవరకు ఈ కల్తీది మరి ముందు ఇచ్చి మంచిది ఇప్పుడు ఇస్తున్నావు అని చెప్పి ఆయన పెళ్లి కుమారునికి ఆయన అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి మరి విషయాన్ని కూడా ఈ పరిచారకులకి తెలుసు. ఎందుకంటే వారు తయారు చేసిన ద్రాక్షరసమే జబ్బుది, అంటే కల్తీది. కానీ యేసు ప్రభు నీళ్ళ నుండి తయారు చేసినటువంటి ద్రాక్షరసము శ్రేష్టమైనది, మంచి ద్రాక్షరసము. కనుక ప్రభు మాట విని కనుక మనం ఏదైనా చేసినప్పుడు అది శ్రేష్టమైనదిగా మారుతుంది. అది మనం ఈ వాక్యం ద్వారా గ్రహించాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పింది మనం విని ఆ ప్రకారంగా చేసినప్పుడు మన బ్రతికే కానివ్వండి, మన కుటుంబమే కానివ్వండి, మన పరిస్థితి కానివ్వండి, శ్రేష్టమైనదిగా మారిపోతుంది. అది జబ్బుగా, కల్తీగా, లేకపోతే ఏదేదో లోక సంబంధమైనటువంటి బలహీనమైనదిగా ఉండదు. ఆయన మనల్ని దీవించినప్పుడు అది చాలా శ్రేష్టమైనదిగా, మహిమగలదిగా అది మారిపోతుంది. ఆ విషయాన్ని అక్కడ జరిగినప్పుడు ఆ ద్రాక్షరసం సేవించిన వారందరూ శ్రేష్టమైన ద్రాక్షరసం అని మెచ్చుకున్నప్పుడు ఆయన శిష్యులు చూశారు. యేసు ప్రభు ప్రక్కన ఉన్నారు. ఆ నీళ్ళుగా నింపమన్నాడు ఆయన. ఆ నీళ్లు తీసుకెళ్ళి త్రాగినప్పుడు ఇంత శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారడం ఏమిటి? ఈ మా గురుగారు సామాన్యుడు కాడు, మా బోధకుడు అద్భుతాలు చేయవాడని మరింతగా తన మీద విశ్వాసం ఉంచారు. తనను వెంబడించిన వారు తన పైన విశ్వాసం ఉంచారు. ఈరోజు యేసును వెంబడిస్తున్న దేవుని బిడలారా, యేసు ప్రభు మాటలు గనుక మీరు విశ్వసిస్తే, యేసు ప్రభు చెప్పింది గనుక మీరు చేయగలిగితే మీ జీవితము చాలా విలువైనదిగా ఆయన మార్చేస్తున్నాడు, విలువైనదిగా మారిపోతుంది. కనుక అట్టి విలువైన జీవితం కలిగిన వారి ఉండడానికి రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో దీని జీవితాలు మీరు చెప్పిన మాట వింటే అది ఎంత విలువైనదిగా మారుతుందో, ఎంత ప్రశస్తంగా మారిపోతుందో వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. కనుక మేము మీ మాటలకు విధేయత కలిగి, యేసయ్యా మీ మాటలకు లోబడి ప్రభువా మీ మాట చొప్పున మేము పనిచేసేవారుగా దీవించండి. మా బ్రతుకు ఎంత ప్రభువైనా దౌర్భాగ్య స్థితిలో ఉన్నా మీ మాట విన్నప్పుడు అది శ్రేష్టమైనదిగా, విలువైనదిగా మీరు చేసే ప్రభు. కనుక అటు విలువైన జీవితం మాకు దయచేసి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకునుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.